కూనూరులో నిన్న చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేసిన ఆ వీడియో మిస్ అయితే పక్కా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గుడ్ మార్నింగ్. ప్రజెంట్ నేను కోయంబత్తూరులో ఉన్నా. సో నిన్న కూనూరులో అసలు ఎట్లా తిరిగినానో ఎంత తిరిగినానో నాకే తెలియదు. స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6:30. సో యాక్చువల్లీ టైగర్ హిల్స్ సిమెట్రీ ఉంది కదా, దానికి అక్కడ ప్రాపర్టీలో హోస్ట్ వాలంటీర్ ఉన్నాడు, వాడు తీసుకెళ్తా అని చెప్పిండు. సో నేను అలారం పెట్టుకొని లేచి మళ్ళీ వాడిని లేపి ఇదంతా ఎందుకని చెప్పి వాడినే లేపమని చెప్పిన. వాడేమో పొద్దునే 6:30కే లేపిండు. సో అట్లా వాక్ చేసుకుంటూ అంతా తిరిగేసి వచ్చినాం. అండ్ ఆ తర్వాత లగేజ్ ప్యాక్ చేసి రిసెప్షన్లో పెట్టి ఇంకా బైక్ తీసుకొని స్టార్ట్ అయినా. అండ్ నాకు ఎవరైతే వాటర్ ఫాల్స్ దగ్గర కలిసారో వాళ్ళు నాతో పాటే వచ్చినారు. అండ్ కూనూరు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అడిగినారు వాళ్ళ ఇంటికి రమ్మని డిన్నర్కి. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఇక్కడ హాస్టల్ రీచ్ అయ్యేసరికి నిన్న నైట్ 8 o'clock అయింది. సో వాళ్ళేమో కోయంబత్తూరుకు ఒక 15 kilometers ముందే వేరే రూట్కి వెళ్ళిపోయినారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఇక్కడ సాటర్డే చెక్ఇన్ చేసి అండ్ ట్యూస్డే మార్నింగ్ వరకు ఉందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అసలు ఈ ప్రాపర్టీ అస్సలు నచ్చలేదు. రూమ్స్ అంతా ఇరుకిరుకున్నాయి, అయితే బెడ్ ఎక్కి పడుకోవాలి తప్ప ప్రాపర్గా కూర్చొని కూడా లేదు. అండ్ రూమ్లో ఒక 1 minute నుంచొని కూడా లేదు. అందుకే మండేనే చెక్అవుట్ అవుదాం అనుకున్నా. కోయంబత్తూరులో నాకు ఉంది ఓన్లీ 1 day, సండే. ఈరోజు ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఎంత టైం మిగిలితే అంత టైం పాలక్కడ్లో తిరిగేసి నైట్ రూమ్కి వచ్చేస్తా. అండ్ మండే రోజు చెక్అవుట్ చేసి డైరెక్ట్ మూన్నార్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రూమ్లో నుంచి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బయటపడ్డా, ఫ్రెష్ అప్ అయిపోయి. సో అసలు ఉండడానికి ప్లేసే లేదు. సో ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వచ్చేసిన అండ్ ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయినా. దాంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రూమ్ బాగాలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. దానికి తోడు ఈ హోటల్లో ఫుడ్ దరిద్రంగా ఉంది. వడ తీసుకున్నా, ప్లేట్లో పెట్టి ఇచ్చినాక చెప్తుండ్రు చట్నీ సాంబార్ ఏం లేవు, వాటికి టైం పడుతుందని. అండ్ ఉట్టి వడ తిందామన్నా కానీ పట్టుకుంటే ఆయిల్ కారుతుంది అది. సర్లే పెరుగు వడన్న తిందామని తీసుకున్నా, పెరుగు అయితే పుల్లగా ఉంది. ఇంకా ఈషా ఫౌండేషన్కి పోయినాక చూసుకుందాంలే అని వచ్చేసిన. ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ నుండి పార్కింగ్ దగ్గరికి చాలా దూరం ఉంది. ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయినా. ఈరోజు ఎంత ఎండ కొడుతున్నాయి అంటే పొద్దున ఫుల్ ఎండ ఉండే. సో అది చూసినాడు ఎవ్వడు వర్షం పడుతుంది అనుకోడు. కాకపోతే స్టార్ట్ అయిన ఒక 20 minutesకి వర్షం స్టార్ట్ అయింది. కాకపోతే చినుకులే పడుతున్నాయి. సో ఇందాక అక్కడ బ్రేక్ఫాస్ట్ నచ్చలే కాబట్టి ఇక్కడ ఏమైనా తిందామని చూస్తున్నా. ఏదో ఫుడ్ స్టాల్ ఉంది, తిన్నాక ఆదియోగి దగ్గరికి వెళ్దాం. గీ దోశ ఆర్డర్ ఇచ్చిన 80 rupees తీసుకున్నారు. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఆ దోశ సైజు, పోసిన గీ చూసినాక రీజనబుల్ అనిపించింది. ఒక 5 నిమిషాలు ఎండ కొడితే ఇంకొక 5 నిమిషాలు వాన పడుతుంది. చలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా ప్లేస్ అంతా చూద్దాం. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం 4 sides కూడా మౌంటైన్సే ఉన్నాయి. ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుండి స్టాచ్యూ 350 meters ఉంది. 350 meters దూరం ఉంటేనే ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఆడికి పోతే ఇంకెంత పెద్దగా ఉంటుందో. ప్లేస్ చాలా బాగుంది. అంత ఓపెన్ గ్రౌండ్, ఫుల్ గ్రీన్గా అనిపిస్తుంది, మధ్యలో స్టాచ్యూ. యాక్చువల్లీ వెదర్ వల్ల ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా అనిపిస్తుంది.
సో వెదర్ క్లౌడీగా ఉంది, పైన ఏమో అట్లా క్లౌడ్ స్లోగా మూవ్ అవ్వడం, మధ్యలో అంత పెద్ద స్టాచ్యూ, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. స్టాచ్యూ ముందు చిన్న టెంపుల్ లాగా ఉంది, అక్కడేవో పూజలు చేస్తున్నారు. ఒక 10 minutes స్టాచ్యూ చూస్తూ అక్కడే ఉన్నా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఆ వ్యూ ఇంకా బాగుండే. బ్యాక్ సైడ్ ధ్యానలింగం ఉందంట, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. స్టాచ్యూ దగ్గర నుండి బ్యాక్ సైడ్ వెళ్తే చూడడానికి ఇంకా టెంపుల్స్ ఉన్నాయంట. నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు బ్యాక్ సైడ్ ఇంకా టెంపుల్స్ ఉన్నాయని. ఓన్లీ స్టాచ్యూ ఒకటే ఉంటుంది అనుకున్నా ఇన్ని రోజులు. ఇక్కడ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా ఎడ్ల బండ్లు ఉన్నాయి, వాటిలో కూర్చొని వెళ్ళొచ్చు, అవి కూడా ఫ్రీనే. ఎండ కొడుతుంది, వాన పడుతుంది. చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, కొబ్బరి బొండాలు అన్నీ దొరుకుతున్నాయి. టెంపుల్స్ ఉన్నాయని చెప్పిన కదా, అవి 4 ఉన్నాయి. ఒకటి ధ్యానలింగం, ఒకటి లింగ భైరవి టెంపుల్, ఒకటి సూర్యకుంద్, ఒకటి చంద్రకుంద్. ఆ టెంపుల్స్ లోపలికి వెళ్ళాలంటే లగేజ్ బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ అలా ఉండదు, అన్నీ బ్యాగేజ్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఎంట్రన్స్ ఇదే. అసలు ప్లేస్ అంతా లోపల ఉంది. లోపలికి ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవి ఏం అలవ్ లేదు. సో స్టాచ్యూ అనేది స్టార్టింగ్ మాత్రమే, అసలు మెయిన్ ప్లేసెస్ అన్నీ లోపల ఉన్నాయి. అండ్ లోపల చాలా బాగుంది. ధ్యానలింగ టెంపుల్, భైరవి టెంపుల్ అండ్ సూర్యకుంద్, దేవకుంద్ అవన్నీ ఉన్నాయి. అండ్ సూర్యకుంద్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, చాలా ఉంది లోపల. సూర్యకుంద్ లోపలే చిన్నగా ఒక కొలను లాగా క్రియేట్ చేసి దాంట్లో శివలింగాలు ఉన్నాయి, దానికి అభిషేకం చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి చిన్న వాటర్ ఫాల్ లాగా కూడా క్రియేట్ చేసినారు. అండ్ లోపల ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది, చెప్పలేము అసలు మాటల్లో. ఈషా ఫౌండేషన్ అయితే పక్కా విజిట్ చేయండి. అండ్ లోపల మనకి ఎక్కడ పెయిడ్ ఏమి ఉండవు, ఓన్లీ దర్శనం చేసుకోవడానికి అయితే ఎక్కడ ఎంట్రన్స్ టికెట్స్ కానీ అవి ఏం లేవు. ఇన్ కేస్ ఏమైనా పూజ సామాగ్రి అవి తీసుకోవాలంటే ఛార్జ్ అవుతుంది తప్ప, చూడడానికి మాత్రం ఛార్జ్ ఏం లేదు. ఫుల్ ప్లేస్ అంతా కూడా ఫ్రీగా చూసేయచ్చు. ఇక్కడ లోపల నర్సరీ కూడా ఉంది. యాక్చువల్లీ స్టే చూసిన 1 day ఉందామని, కానీ దొరకలేదు. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం స్టే తీసుకోండి. 1 day చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఆదియోగి నుండి రిటర్న్ అవుతున్నా. నెక్స్ట్ ఇక్కడ నుండి పాలక్కడ వెళ్తున్నా. ప్లేస్ అయితే ఇంకా డిసైడ్ కాలేదు, కాకపోతే పాలక్కడ అయితే వెళ్తా ఇప్పుడు.